హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్లో చాలా ఎక్కువ టెంపరేచర్ అయిపోతుంది, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సొరకాయ గారెలు అయితే చేస్తున్నాను బియ్యపిండితో. మంచి లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకొని పైన పొట్టు అంతా తీసేసి తురుముకోవాలన్నమాట. లేత సొరకాయ అయితే బాగుంటుంది, ఎందుకంటే వాటర్ అనేది వస్తుంది కదా తురిమినప్పుడు. ఆ వాటర్తోనే మనం గారెలు అయితే వేసుకుంటాము. ఎక్స్ట్రా వాటర్ ఏమీ కూడా యూజ్ చేయము, ఎందుకంటే ఇవి మనము ప్రిజర్వ్ చేసుకుంటాం కదా, ఒక 1 వీక్ వరకు పాడవకుండా ఉంటాయి. టేస్ట్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మసాలా కోసం మనము అల్లం వెల్లుల్లి జీలకర్ర, కారం కోసం మిరపకాయలు, వీటన్నిటిని కూడా మిక్సీకి అయితే వేసుకోవాలి. ఈ మిక్సీకి వేసుకునే దాన్ని మనం తురుముకున్నాం కదా సొరకాయది, దాంట్లో వేసుకొని బాగా అయితే కలుపుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలనుకుంటే, లేదు అనుకుంటే ఆనియన్ స్కిప్ చేసుకోవచ్చు, పర్వాలేదు. టేస్ట్ అయితే ఏమీ మారదనమాట. కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేసుకోండి, కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కరివేపాకు కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఈరోజు మార్కెట్లో తీసుకున్నామన్నమాట. సొరకాయ కూడా కాస్ట్ అనేది చాలా తగ్గిపోయిందంట. 10 రూపీస్ 15 రూపీస్కే కాయ అయితే అమ్ముతున్నారని చెప్పాడు మా నాన్న. సో తర్వాత ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, మీరు ఉప్పును చూసుకొని వేసుకోండి. బియ్యపిండి వేసుకుంటాం కదా, అది ఏం టేస్ట్ ఉండదు కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది, కానీ మీరు చూసుకుంటూ వేసుకోండి. మనము పిండి ఎంత వేసుకోవాలి అంటే, సొరకాయని మీరు కొలుచుకోవాలి. ఒకవేళ మీకు అందాజు తెలియకపోతే, ఎంత సొరకాయ అంటే ఒక కప్పు సొరకాయకి 1 కప్పు బియ్యపిండి అయితే పడుతుంది. నేనైతే ఇవి చాలాసార్లు చేశాను కాబట్టి నేను చూసుకుంటూ వేసుకుంటున్నాను. 1 కప్పు పిండి అంటే కొంచెం పిండి వేసుకొని మనము రౌండ్స్ చేసుకుంటాం కదా గారెలు చేయడానికి, రౌండ్స్ చేసుకోవడానికి అనుకూలంగా వచ్చే వరకు మీరు కలుపుకోవచ్చు. చపాతీ పిండి కలిపినంత స్ట్రాంగ్గా కలపాల్సిన అవసరం ఉండదు, జెంటిల్గా అంటే మృదువుగా దాన్ని కలుపుకోవాలన్నమాట. పెద్ద పదాలు వస్తున్నాయి నాకు. సో ఇది చూడండి, ఇన్ని రోజులు నేను వీడియోలో ఎందుకు కనిపించలేదని నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు. నేను ఇంకా లాస్ట్ వీక్ ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ అమ్మ హౌస్ అని చెప్పి పెట్టాను కదా, నీ డేలో ఏమేమి జరుగుతాయో అన్నీ చూపించావు కానీ ఆ డేలో నువ్వే లేవు అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. ఇంకా అప్పటికి నాకు వీడియో నన్ను ఎవరు తీయడానికి లేరు కాబట్టి అలా చేశాను. ఇంకా నాకు ట్రైపాడ్ వచ్చింది కదా గిఫ్ట్ కింద, ఇంకా ట్రైపాడ్ యూస్ చేసి మొత్తం వీడియోస్లో అంతా కనిపించడానికి సిగ్గుతో రాలేదు, కనిపించే అవకాశం లేక రాలేదనమాట. సో చూడండి, రౌండ్స్ చేసుకొని మనం ఇలా నేను చపాతీ తిక్కే పీట ఉంటుంది కదా, ఆ పీట పైన కర్చీఫ్ వేసి చిన్న రౌండ్స్గా చేసుకొని, మరీ పల్చగా మనం స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కొంచెం మందంగానే చేసుకోవచ్చు. తినేటప్పుడు మెత్తగా వస్తాయి, లేదు చాలా పల్చగా చేసేసుకుంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో, చాలా సింపుల్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అవసరం ఉండదు, మొత్తం పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటే మన రెసిపీ మొత్తం రెడీ అయిపోతుంది. ఒక పక్క నేను ఇవి చేస్తుంటే ఇంకొక పక్క మా అమ్మ చికెన్ కర్రీ అయితే చేస్తుంది. సో ఈ 2 గారెలకి చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఆల్రెడీ ఇది మసాలా గారెలు కాబట్టి చికెన్ కర్రీతో నిజంగా మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. ఈ గారెలు టేస్టే కాదండి, చాలా హెల్త్కి కూడా మంచిది. ఏంటంటే సొరకాయ జ్యూస్ అనేది కూడా నేను తాగుతూ ఉన్నాను ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. మీరు నన్ను చూస్తే కూడా అర్థమవుతుంది, ఇంతకుముందు నేను చాలా లావుగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం మరీ సన్నగా అయిపోయానని చెప్పాను కానీ కొంచెం చేంజ్ అయితే వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి పర్ఫెక్ట్గా డైట్ చేయలేకపోతున్నా. అమ్మ సన్నగా అవ్వాలి అంటుంది, కాకపోతే అది తిను ఇది తిను అని చెప్పి ఏంటంటో తినడానికి ఇస్తూనే ఉంటుంది. రైస్ కూడా ఎక్కువ తినేస్తున్నా. సో నేను డైట్లో సొరకాయ జ్యూస్ తాగుతున్నాను. ఆ జ్యూస్ కూడా నేను మీకు షార్ట్ ఒకటి చేసి పెడతాను, చాలా టేస్టీగా ఉంటుంది. మన కడుపులో మొత్తం డీటాక్స్ చేసేస్తుంది అనమాట. చాలా ఏదైనా ఫ్యాట్స్ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో చూడండి, రెసిపీ అయిపోయింది, గారెలు రెడీ అయిపోయాయా. మా అమ్మ ఏమో ఇలా దిష్టి తీస్తుంది. మొత్తం రెసిపీ అయ్యాక ఈ గారెలతో ఒక దిష్టి తీసింది. అలాగే పిండి ఉంటుంది కదా, పిండి కూడా పెనంకి పెట్టి అది కూడా దిష్టి తీసింది అనమాట. ఏదో అంటే పెద్దవాళ్ళు చేసేటి కూడా ఒక్కొక్కసారి మంచిదే. చూడండి, ఒక్కసారికి నేను ఈ సైజులో అయితే చేసుకున్నా, మీరు ఇంతకన్నా పెద్దవి చేసుకోవచ్చు లేదా చిన్నవి కూడా చేసుకోవచ్చు. కొంచెం మందంగా చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. సో అన్నీ అయిపోయేసరికి నా పరిస్థితి చూడండి. లోపల మాది కిచెన్ పెద్దదే కానీ విండో అయితే చిన్న విండో ఉంది, సో గాలి ఏం రాదు, మొత్తం స్వెట్ అయితే అయిపోయింది. ఒక 40 to 45 మినిట్స్ అయితే నాకు టైం పట్టిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.